నమస్తే నమస్కారం ఆదాబ్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. మరి ఈ రోజు మామూలు సాటర్డే కాదు, ఇక్కడికి వచ్చే పిల్లలు మామూలు పిల్లలు కాదు, ఇది సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్. అండ్ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క చైల్డ్ కూడా ఛాంపియనే. ఈ వారంలో జరిగినటువంటి ఛాంపియన్ పోటీల్లో నెగ్గినటువంటి ఛాంపియన్స్ ఈ రోజు 50,000 రూపాయల ప్రైజ్ మనీ కోసం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ కోసం పోటీ పడబోతున్నారు. మరి ఈనాటి మా ఛాంపియన్స్ కి స్వాగతం పలికేద్దాం. ఈ రోజు మన మొట్టమొదటి ఛాంపియన్ హైదరాబాద్ నుంచి వస్తున్నాడు శ్రీ విభావ్ తన తల్లి ప్రశాంతి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ శ్రీ విభావ్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? వెరీ నైస్. ఈ రోజు ఛాంపియన్లకే ఛాంపియన్ అయ్యే సత్తానిలో ఉందా? Yes ma'am. ఒకసారి నీ పరిచయం మళ్ళీ చెప్పేద్దాం. I'm Sri Vibhav from class 8 and studying in Geetanjali Devshala. My hobbies are playing football and reading books. ప్రశాంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు మరొకసారి మీ అబ్బాయి ఈ ఛాంపియన్ వేదిక పై నిలబడ్డాడు. మీ హోప్స్ ఎలా ఉన్నాయి అండ్ మీ టెన్షన్స్ ఎలా ఉన్నాయి? టెన్షన్ ఏం లేదండి, బట్ ఐ హోప్ సో హీ షుడ్ విన్. మరి ఈ రోజు ఒక స్పెషల్ ఎపిసోడ్, ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఛాంపియన్సే కాబట్టి మీ స్పెషల్ బ్లెస్సింగ్స్ మీ బాబుకి ఇవ్వండి. మదర్స్ పోడియంకి వచ్చేసేయండి. మన నెక్స్ట్ ఛాంపియన్ నంద్యాల నుంచి వస్తున్నాడు శశిధర్ తల్లి శకుంతల గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెం. ఎలా ఉన్నావు? ఫైన్. ఈ రోజు ఛాంపియన్లకే ఛాంపియన్ ఎవరు? నేనే. వావ్, కాన్ఫిడెంట్ గా ఉన్నావా? Yes ma'am. ఒకసారి మళ్ళీ నీ పరిచయం మా ఆడియన్స్ కోసం. My name is Shashidhar, studying 9th class in Morning Star AM School, Nandyal. My hobbies are playing badminton, reading books. శకుంతల గారు బాగున్నారా? బాగున్నామండి. ఈ రోజు ఛాంపియన్లు వస్తారు, పక్కన నుంచునే వాళ్ళందరూ కూడా ఛాంపియన్సే. మరి శశిధర్ ఎలా చేస్తాడని మీరు అనుకుంటున్నారు? విన్ అవుతాడు అనుకుంటున్నాను. ఏం చెప్పి తీసుకొచ్చారు చెప్పండి. ఏదో చెప్పుండి ఉంటారు మీ అబ్బాయికి. ఏం చెప్పలేదండి, నిజం చెప్పండి. ఏం చెప్పలేదు. నో ప్రాబ్లం అండి. మీ అబ్బాయికి స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అండ్ మదర్స్ పోడియంకి వచ్చేయండి. మన నెక్స్ట్ ఛాంపియన్ గుంతకల్లు నుంచి వస్తోంది అభిజ్ఞ తల్లి శ్రీవాణి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ అభిజ్ఞ. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నాను మ్యామ్. నువ్వు సైలెంట్ గానే ఉన్నావు. మీ అమ్మగారు ఇప్పుడు టెన్షన్ లేకుండా నవ్వుతున్నారు. ఇది ఛాంపియన్లకే ఛాంపియన్లతో తలబడే ఎపిసోడ్. ఎలా ప్రిపేర్ అయ్యావు? బాగా ప్రిపేర్ అయ్యాను మ్యామ్. నీ గురించి ఒక్కసారి మళ్ళీ చెప్పు. నా పేరు అభిజ్ఞ మ్యామ్. నేను 9th క్లాస్ ఏవిఆర్స్ టెక్నో స్కూల్లో చదివాను. ఐఎమ్ ఫ్రమ్ ఉరవకొండ. నా హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్, బ్రౌజింగ్ నెట్, ఇంకా అంబిషన్ అంటే ఐ వాంట్ టు బికమ్ ఏ సైంటిస్ట్ మ్యామ్. శ్రీవాణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. అండ్ మీరు టీచర్? ఎస్ మేడం. ఓకే శ్రీవాణి గారు, అన్ని చేంజ్, ఎపిసోడ్ చేంజ్, పార్టిసిపెంట్స్ చేంజ్, అండ్ ఇక్కడున్న ప్రైజ్ మనీ కూడా 50,000 రూపాయలు కాబట్టి ఇక్కడ కొంచెం దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. మీ అమ్మాయికి స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్ మేడం. మన నెక్స్ట్ కంటెస్టెంట్ నిజామాబాద్ నుంచి వస్తున్నాడు చరణ్ తేజ తల్లి రజిత గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెం. హాయ్ చరణ్ తేజ. హాయ్ మ్యామ్. ఈ రోజు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నావు. కారణం ఏంటి? నథింగ్. నథింగ్ కాదు, నేను చెప్పిన సీక్రెట్ ఏంటో అలవాటు పడిపోయావు. మీ అబ్బాయికి మొత్తానికి ధైర్యం వచ్చింది, 2 మాటలు మాట్లాడాడు ఇప్పుడు నాతోటి. అవును మేడం. మీరు మాత్రం టెన్షన్ గా కూర్చుంటారు, ఒక్క మాట మాట్లాడకుండా కదా. అవును మేడం. ఇప్పుడు అనుకుంటున్నారా మీ అబ్బాయికి పరీక్ష రాబోతోందని? ఆ పరీక్షలో గట్టెక్కుతాడు అనుకుంటున్నారా? ఛాంపియన్ అవుతాడు అనుకుంటున్నారా? అవుతాడు మేడం. మరి మీ స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి రజిత గారు. మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ ఛాంపియన్ భీమవరం నుంచి వస్తున్నాడు భానుదత్త తల్లి లక్ష్మి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెం. హాయ్ భానుదత్త. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? ఫైన్. ఎస్, కనిపిస్తోంది నువ్వు ఎంత ఫైన్ గా ఉన్నావో. ఆ నవ్వులో, ఆ నుంచోడంలో, ఆ చూపులో తెలిసిపోతుంది యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ టుడే అని. ఒకసారి మళ్ళీ నీ పరిచయం గురించి చెప్పేద్దాం. ఐఎమ్ భానుదత్త, స్టడింగ్ 8th క్లాస్ ఇన్ నారాయణ టెక్నో స్కూల్, భీమవరం. My hobbies are reading our Indian epics and
Playing visual games. విజువల్ గేమ్సా? అంటే ఈ మధ్య కాలంలో ఈ కంప్యూటర్ గేమ్స్ ఆడడం కంటే విజువల్ గేమ్స్ ఆడడం బాగుందని చెప్పి అలా అన్నావా? వాటికి అలవాటు పడకూడదు రోయ్. ఈ వేళ్ళు ఈ కళ్ళు తప్ప ఇది పనిచేయడం మానేస్తుంది తెలుసా? కావాలంటే అదే గేమ్ని తిరిగి ఆ టెంపుల్ రన్లో బయట పరిగెడుతున్నట్టుగా పరిగెత్తండి. దాట్స్ బెటర్ ఫర్ యువర్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ పెంచుతుంది. అమ్మ లక్ష్మి గారు, ఈ రోజు అందరూ ఛాంపియన్సే. ముచ్చటగా ఉంది మా ప్రోగ్రామ్ అంతా. మీకు ఎలా అనిపిస్తోంది? మీ అబ్బాయికి ఎంత ధైర్యం చెప్పి తీసుకొచ్చారు ఇక్కడికి? హీఈస్ కాన్ఫిడెంట్ మేడం. ఐ ఆమ్ ఆల్సో కాన్ఫిడెంట్. అండ్ మీరు టీచర్ గా వర్క్ చేస్తున్నారు కదా? అవునండి మేడం. ఏం టీచ్ చేస్తున్నారన్నారు? ఆల్ ఇన్ వన్ మేడం. ఆల్ ఇన్ వన్ అన్నారు మీరు. మరి మీ అబ్బాయిని కూడా ఆల్ ఇన్ వన్ గా తయారు చేశారా లేదా? చేశాను మేడం. ఆల్ ద బెస్ట్ చెప్పండి మరి. ఆల్ ద బెస్ట్. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో 50,000 రూపాయలు అండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1, పంచ్ పటాకా. ఈ రోజు ఎపిసోడ్ లో రౌండ్స్ ఏమీ డిఫరెంట్ గా ఉండవు. ఇది వరకు మీరు చేసినటువంటి ఎపిసోడ్ లో రౌండ్స్ ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటాయి. స్కోరింగ్ ప్యాటర్న్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ప్రశ్నల స్థాయి పెరుగుతుంది, మీకు ఇచ్చేటువంటి ప్రైజ్ మనీ పెరుగుతుంది, మీ దగ్గరకు వచ్చే ట్రోఫీ వాల్యూ పెరుగుతుంది. All the best to you. Are you guys ready? Yes, ma'am. Sri Vibha from Hyderabad. Panch Patakalo నీ ప్రశ్న. Are you ready? Yes, ma'am. మన కరెన్సీలో ఏ నోట్ పై పొలం దున్నుతున్న రైతు బొమ్మ ఉంటుంది? నీ ఆప్షన్స్ ఏ 5 రూపాయలు, బి 10 రూపాయలు, సి 20 రూపీస్ అండ్ డి 100 రూపీస్. I'll take mother's help. అమ్మ హెల్ప్ తీసుకుంటానంటావు? ఓకే ప్రశాంతి గారు, తెలియదండి, షూర్ కాదు. మీరు ష్యూర్ కాదు కానీ మనసులో ఏమన్నా అనిపిస్తోందా? అనిపిస్తుంది కానీ షూర్ కాదు. శ్రీ విభవ్ ఏం చేద్దాం? మరి అమ్మ చెప్పట్లేదు కాబట్టి వుడ్ యూ లైక్ టు గో? I'd like to pass. యూ వుడ్ లైక్ టు పాస్ దిస్. 0 points దేర్ శ్రీ విభవ్. మీరేమనుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి మేడం. 5 రూపీస్. 5 రూపాయలు అనుకుంటున్నారు. ఈ ఒక్క 5 నిమిషాల ముందు చెప్పుంటే అక్కడ 10 పాయింట్లు ఇద్దును కదా. 5 rupees ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ శశిధర్ ఫ్రమ్ నంద్యాల, నీ ప్రశ్న. మన క్యాలెండర్లోని నెలల స్పెల్లింగ్స్ లో పి అనే లెటర్ ఎన్ని నెలల్లో ఉంటుంది? పి ఫర్ ప్యారట్. ఏ 1, బి 2, సి 3, డి 4. 2 months. 2 నెలలు అనుకుంటున్నావు శశిధర్. అమ్మ హెల్ప్ కావాలా వద్దా? శశిధర్, that's the correct answer. 2 in ఏ months అవి? April, September. April and September, that's the right answer. 10 points to you there. అభిజ్ఞ, వాగ్దేవి అని ఏ దేవతను పిలుస్తారు? నీ ఆప్షన్స్ ఏ లక్ష్మీదేవి, బి సరస్వతీదేవి, సి పార్వతీదేవి, డి కనకదుర్గ. I'll take mother's help. We'll take mother's help. Saraswati. పక్కగా సరస్వతి కరెక్ట్ ఆన్సర్. 10 points to you. చరణ్ తేజ, రెడీ ఫర్ యువర్ క్వశ్చన్. మీ ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ లోక్సభకి ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? నీ ఆప్షన్స్ ఏ ఉత్తరప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి కేరళ, డి రాజస్థాన్. Mother's lifeline. అమ్మ హెల్ప్ తీసుకుంటారు. ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్. మధ్యప్రదేశ్, నాట్ షూర్. I'll take A, Uttar Pradesh. అమ్మ నీకు సౌండ్ వేరే వినిపించినట్టు అనిపించింది. B, Madhya Pradesh అండి. అమ్మ మధ్యప్రదేశ్ అని చెప్పారు. సన్ ఉత్తర్ ప్రదేశ్ అని చెప్పి. నేనేం చేసుకోను? ఉత్తర్ ప్రదేశ్. ఉత్తరప్రదేశ్ తీసుకోవాలి. పక్కా కదా? పక్కా. అండ్ ఉత్తరప్రదేశ్ ఇస్ ది రైట్ ఆన్సర్. 10 points to you. భీమవరం బుల్లోడా రెడీ? ఈ ప్రశ్న. అత్యధిక స్థాయిలో ఆయిల్ నిల్వలు ఉన్న దేశం ఏది? నీ ఆప్షన్స్ ఏ వెనిజువెలా, బి సౌదీ అరేబియా, సి కెనడా, డి ఇరాన్. ఇట్స్ బి సౌదీ అరేబియా. బి సౌదీ అరేబియా అనుకుంటున్నావు. అమ్మని అడగవా? ఇట్స్ నాట్ నీడెడ్. నాట్ నీడెడ్. ఏంటి లక్ష్మి గారు? హీఈస్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఆన్సర్. ఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ది ఆన్సర్. మీరెంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు చెప్పండి. నేను కాన్ఫిడెంటే మేడం. మీరు కాన్ఫిడెంట్. భారదత్త, అది రాంగ్ ఆన్సర్. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ OPEC అనే సంస్థ 2013లో చేసిన సర్వే ప్రకారం వెనిజువెలాలో
20% ఉన్నాయి. సౌదీ అరేబియాలో 18% మాత్రమే ఉన్నాయి ఆయిల్ నిల్వలు. సో -5. అండ్ ఇప్పుడు స్కోర్స్ చూద్దాం. శశిధర్ ఫ్రమ్ నంద్యాల 10 points, అభిజ్ఞ ఫ్రమ్ గుంతకల్లు 10 points, చరణ్ తేజ ఫ్రమ్ నిజామాబాద్ 10 points, శ్రీ విభవ్ ఫ్రమ్ హైదరాబాద్ 0 అండ్ భానుదత్త ఫ్రమ్ భీమవరం -5. ఇది సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్. నా ముందున్నారు ఇప్పటి వరకు వారంలో అన్ని రోజుల్లోనూ గెలిచినటువంటి ఛాంపియన్స్. ఆ ఛాంపియన్స్ మధ్య జరుగుతున్న సమరంలో ఎవరు స్కోర్ ని పెంచుకుంటూ పోతారో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు రౌండ్ నంబర్ 2, చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో 3 పిక్చర్స్ వస్తాయి. ప్రతి పిక్చర్ కి ఒక ప్రశ్న వస్తుంది. సరైన సమాధానం చెప్తే 10 points, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ ప్లీజ్. పిక్చర్ చూసారు? ఈ చిత్రంలో మ్యాప్ లో ఉన్న రాష్ట్రానికి అఫీషియల్ లాంగ్వేజ్ ఏమిటి? అండ్ బజర్స్ చాలా మోగాయి. ముందుగా బజర్ కొట్టింది చరణ్ తేజ. గుజరాతీ. గుజరాతీ. రాష్ట్రం గుజరాత్. Gujarat, and that's the right answer. 10 points to you. Here comes your next picture. ఈ చిత్రంలో కనిపిస్తున్న రాష్ట్రానికి రాజధాని ఏది? బజర్స్ మోగాయ్. భానుదత్త. బెంగళూరు. ఆ రాష్ట్రం ఏంటి? కర్ణాటక. 100% correct. 10 points to you there, భానుదత్త. చిత్రం ద పిక్చర్ లో లాస్ట్ పిక్చర్ ఫర్ యూ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటి మ్యాప్ ఏ రాష్ట్రానికి చెందింది? భానుదత్త. పంజాబ్. భానుదత్త, నువ్వు టక్కరు చెప్పావు అది పంజాబ్ ఏమోనని. మేబీ పంజాబ్ ఆర్ రాజస్థాన్ మేడం. నువ్వు ఇప్పుడు వెనక్కి తగ్గడానికి లేదు నాన్న. ఇట్స్ పంజాబ్ మ్యామ్, ఇట్స్ కన్ఫర్మ్. సింహం ఒక్క అడుగు వెనక్కేస్తే 10 అడుగులు ముందుకేస్తుంది. పంజాబ్ విసురుతుంది. అది పంజాబ్. కరెక్ట్ ఆన్సర్. 10 points. వెరీ స్మార్ట్. రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. చరణ్ తేజ్, యు ఆర్ స్టిల్ లీడింగ్ విత్ 20 points. భానుదత్త సెకండ్ ఇన్ లీడ్ విత్ 15 points. శశిధర్ ఫ్రమ్ నంద్యాల 10 points. అభిజ్ఞ ఫ్రమ్ గుంతకల్లు 10 points. శ్రీ విభవ్ ఫ్రమ్ హైదరాబాద్ 0 points. ఈ ఛాంపియన్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క బలం కలిగిన వాళ్ళు. మరి నెక్స్ట్ రౌండ్ లో వీళ్ళ సత్తా ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూద్దాం. ముచ్చటగా 3వ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. లెటర్ ఏచా. లెటర్ ఏచర్ లో 3 పదాలు ఉంటాయి. ప్రతి పదానికి సంబంధించి అక్షరాలు ఖాళీగా స్క్రీన్ మీద కనపడతాయి. ఆ పదాల్లో ఉన్నటువంటి అక్షరాలని ఒక్కొక్కటిగా నేను రివీల్ చేస్తాను. క్లూ ఇచ్చిన తర్వాత మొదటి అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 50 points, రెండో అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 40 points, మూడో అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 30 points, నాలుగో అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 20 points అండ్ లాస్ట్ లెటర్ 5th లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 10 points మీ సొంతం అవుతాయి. ఇప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. ఆల్ ది బెస్ట్ యు ఆల్. లిటరేచర్ లో మొట్టమొదటి పదం 12 letter వర్డ్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. లెటర్ నంబర్ 3 ప్లీజ్. 50 points కి ఇప్పుడు గెస్ చేయగలిగితే గుండె జారి గల్లంతయ్యింది. Forty points కి నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 1. గుండె జారి గల్లంతయ్యింది. Forty points టైం అయిపోయింది. లెట్స్ రివీల్ నెక్స్ట్ లెటర్ ఫర్ 30 points. లెటర్ నంబర్ 6 ప్లీజ్. గుండె జారి గల్లంతయ్యింది అండ్ nobody is trying. Okay, time up. Next letter. మనం రివీల్ చేసేద్దాం. లెటర్ నంబర్ 9. Oh my god, గుండె జారింది, గల్లంత అయిపోతుంది. ఇప్పుడు చెప్పగలిగితే కనుక 20 points. మీ అమ్మల్ని చూస్తే కూడా మీకు అర్థమైపోవాలి ఈ పాటికి ఆ వర్డ్ ఏంటో. 10 points కి మీరు ఎవరన్నా పట్టుకోగలరేమో చూద్దాం. లాస్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 2. కొట్టాడు విభవ్. బోని కొడతాడా లేదా చూద్దాం. శ్రీ విభవ్. Hypnotism. HYPNOTISM. 12 అక్షరాల పదం శ్రీ విభవ్. అండ్ మరొక ఛాన్స్ కూడా లేదు నీకు. -5 దే. ఇట్స్ నాట్ హిప్నోటిజం. వీళ్ళని చూస్తే అర్థమైపోవాలి. ఇక్కడ చూడండి, హైపర్ టెన్షన్. లిటరేచర్ లో మీకోసం వస్తుంది నెక్స్ట్ వర్డ్.
ఈసారి ఉన్నాయి 10 letters. Let's have a look at this word. మీకు రివీల్ చేస్తున్నాము లెటర్ నంబర్ 8. For 50 points, here comes your clue. Adhikari. $40 కోసం మీకు రివీల్ చేస్తున్నాము లెటర్ నంబర్ 3. అధికారి. Okay, time up for 40 points. 30 points ki let me reveal next letter for you. Letter number 1. 30 points. Adhikari. Okay, 20 points kosam marokka letter reveal chestanu. Evarana padtaremo chuddam. Let me reveal letter number 7 for you. Adhikari. Unnatadhikari. Last letter 10 points ki reveal chesi chuddam. Letter number 10. Unnatadhikari. Time up, time up, time up, time. నేను ఇచ్చేస్తారా అమ్మలు ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. ఎనీ మదర్ ట్రైంగ్? యూ వాంట్ టు ట్రై? సరే, ఎవరికి పాయింట్స్ రాలేదు? బ్యూరోక్రాట్. Here comes your last word in literature. 10-lettered word on the screen, please. Letter number 4. ఇప్పుడు క్లూ ఇస్తున్నాను. ఎవరన్నా చెప్తే 50 points. నా ఓటు ఎవరికంటే? Okay, 50 points ki time up. 40 points ki next clue istunnanu. Letter number 2. Evariki addam votu? Na vote evarikante? $40 points if you can get this right now. 30 points ki inkoka letter reveal chestanu. Evarana pattukuntaremo chuddam. Letter number 6, please. Bhanudatta. Preference. Spell it, please. Preference. And that is a right answer, Bhanudatta. You get 30 points there. నా దగ్గర ఉన్న లిటరేచర్ లో వర్డ్స్ అయిపోయినాయి. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. భానుదత్త ఫ్రమ్ భీమవరం 45 points. చరణ్ తేజ ఫ్రమ్ నిజామాబాద్ 20 points. శశిధర్ ఫ్రమ్ నంద్యాల 10 points. అభిజ్ఞ ఫ్రమ్ గుంతకల్లు 10 points. శ్రీ విభా ఫ్రమ్ హైదరాబాద్ -5. ఇది సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్. 50,000 రూపాయలు అండ్ ఛాంపియన్ ట్రోఫీ ఎవరికి వెళ్ళబోతోంది? వీరిలో ఒక్కరే ఆ ఛాంపియన్. మరి మా ఛాంపియన్ లో ఛాంపియన్ ని తేల్చే ఫైనల్ రౌండ్, ద డెసిసివ్ రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ 5 ప్రశ్నల రౌండ్. 5 ప్రశ్నల్లో పాయింట్స్ డబుల్ అయిపోతూ ఉంటాయి. మొదటి ప్రశ్నకి 20 పాయింట్లు కానీ సమాధానం తప్పు చెప్తే -10. రెండో ప్రశ్నకి 40 పాయింట్లు, రాంగ్ ఆన్సర్ చెప్తే -20. మూడో ప్రశ్నకి 60 పాయింట్లు కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -30. నాలుగో ప్రశ్నకి 80 పాయింట్లు కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -40. అండ్ ది లాస్ట్ క్వశ్చన్ 100 పాయింట్స్ ఇవ్వగలుగుతుంది మీకు, బట్ రాంగ్ ఆన్సర్ చెప్తే -50. Here's your first question in Run Raja Run. Hands on the buzzers, all ears here. మీ మొదటి ప్రశ్న for 20 points. 36 అనే నంబర్ని తన పేరులో కలిగిన ఇండియన్ స్టేట్. 36 అనే నంబర్ని తన పేరులో కలిగిన ఇండియన్ స్టేట్. ముందుగా ప్రెస్ చేసింది అభిజ్ఞ. ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ is the right answer, అభిజ్ఞ. 20 points. Here comes your next question for 40 points. కానీ రాంగ్ ఆన్సర్ అయితే కనుక -20. జాగ్రత్తగా సమాధానం చెప్పండి. Here comes your question. రామాయణం ప్రకారం మేఘనాథుడి తండ్రి ఎవరు? బజర్. చరణ్ తేజ. రావణాసురుడు. That is the right answer, Charan Teja.
60 points question coming up your way. Lead le tagginchandi. Start running. Sri Vibhav, this is your chance. Make use of the question. Wrong answer aithe -30. Jagrataga adandi. Here comes the question. Day and night cricket match lo upayoginche ball ye color lo untundi ani lopal buzzer press chesaru and Shashidhar, White color. white is the right answer. Shashidhar. Ever score ఎంత అవుతుందో చూద్దాం. Your fourth question for 80 points. Wrong answer అయితే -40. మీ ప్రశ్న. Belgium capital. Buzzers and ముందుగా buzzer press చేసింది Sri Vibhav from Hyderabad. Brussels. Brussels is the right answer. ఇప్పటి వరకు 0 -5 లో ఉన్నాడు మీ అబ్బాయి. ఒక్క దెబ్బతో లీడ్ లోకి వచ్చాడు. అవునండి. మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? గెలుస్తాడు అనిపిస్తోంది. మజా ఏంటో చెప్పనా? 100 పాయింట్లు ఇప్పుడు ఎవరికి వస్తే వాళ్లే విన్నర్. ఇది అసలు సిసలు ఛాంపియన్ అంటే. 100 points question, the last question. కరెక్ట్ ఆన్సర్ అయితే భానుదత్త 145 తో నువ్వే ఛాంపియన్. చరణ్ తేజ 160 తో నువ్వే ఛాంపియన్. అభిజ్ఞ, you have a chance to become the champion with 130. Yes, ma'am. శశిధర్ 170 తో నువ్వు ఛాంపియన్ అవ్వచ్చు. అండ్ శ్రీ విభవ్ 175 తో ఛాంపియన్ అవ్వచ్చు. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. కానీ రాంగ్ ఆన్సర్ అయితే -50. జాగ్రత్తగా ఆడండి. హియర్ కమ్స్ ద మూమెంట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో చివరి ప్రశ్న. 50,000 రూపాయలతో పాటు ఛాంపియన్ ట్రోఫీ అందించే ప్రశ్న. రన్ రాజా రన్ లో 100 పాయింట్ల ప్రశ్న మా ఛాంపియన్స్ కోసం. గెట్ రెడీ. హియర్ కమ్స్ ది క్వశ్చన్. 10 కోట్లు 10 crores లో ఒకటి పక్కన ఎన్ని జీరోలు ఉన్నాయి? చాలా బజర్స్ మోగాయి, బట్ ముందుగా బజర్ మోగింది శ్రీ విభవ్. 8 రైట్ ఆన్సర్. యా ఈ రోజు సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో మా ఛాంపియన్ 50,000 రూపాయలు అండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ అందుకుంటున్నాడు శ్రీ విభవ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఛాంపియన్లకి ఛాంపియన్ అయి 50,000 రూపాయలు అండ్ ట్రోఫీ అందుకుంటున్న విన్నర్ శ్రీ విభవ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఛాంపియన్ కూడా లాస్ట్ రౌండ్ లో అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఫైటింగ్ స్పిరిట్ ని చూపించారు. సో మీరు ఎవరు ఎవరికి తీసిపోరు, సమ ఉజ్జీలు అనిపించుకున్నారు. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. బట్ దేర్ ఇస్ సంథింగ్ ఆల్సో కాల్డ్ అ స్మాల్ లక్ ఫ్యాక్టర్. ఐ థింక్ శ్రీ విభవ్ అది నిన్ను వాళ్ళ ఫేవర్ చేసింది. అందుకే నువ్వు ఈ రోజు ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి ఈ రోజు 50,000 రూపాయల ప్రైజ్ మనీ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. రన్ రాజా రన్ లో చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఎవ్రీబడి హ్యాడ్ ఎ ఛాన్స్ టు విన్. నీకు ఎలా అనిపించింది? It was very wonderful. Late అయింది బజర్. కాకపోతే నీకు ఆన్సర్ తెలుసు. నీకు కూడా ఆన్సర్ తెలుసు కదా భానుదత్త? బట్ అందరికీ ఆన్సర్ తెలుసు అంటే అందరూ ఛాంపియన్స్. నువ్వు కూడా ప్రెస్ చేసావు శశి? అండ్ అభిజ్ఞ నువ్వు? ప్రెస్ చేస్తాను. అభిజ్ఞ లాస్ట్ రౌండ్ నీకు ఎలా అనిపించింది? చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది మ్యామ్. ఎందుకంటే లాస్ట్ రౌండ్ లో ఎవరికి 100 వస్తే వాళ్ళే విన్నర్స్ కదా. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ బట్ ఐ కాంట్ రీచ్ ఇట్. వండర్ఫుల్ తల్లి. అందరూ విన్నర్సే అని ప్రూవ్ చేసింది. ఎవరికి వస్తే వారే. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఆల్ ఆఫ్ యూ. ఏమండి శకుంతల గారు సైలెంట్ గా ఉన్నారు ఈ మొత్తం ఎపిసోడ్ అంతా. మీకు ఎలా అనిపించింది? చివరి వరకు ఉత్కంఠతతో కూర్చోబెట్టేశాడు మీ అబ్బాయి. చాలా ఎక్సైటింగ్ గా ఉండింది. లాస్ట్ క్వశ్చన్ తెలిసి కూడా బజర్ ప్రెస్ చేయడం లేట్. బాబు ఫస్ట్ ప్రెస్ చేసేసాడు. ఆ క్వశ్చన్ పూర్తి కాకుండా ప్రెస్ చేసేసాడు. అది దట్స్ ఇట్. దట్ ఈస్ అదే పోటీ, అదే స్పిరిట్. బట్ మీ బాబు కూడా ఫెంటాస్టిక్ గా పర్ఫార్మ్ చేశాడు. మీకు ఎలా అనిపించింది తన పర్ఫార్మెన్స్? చాలా హ్యాపీగా ఉంది. ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేయదు? లేదు చాలా హ్యాపీగా ఉంది. వండర్ఫుల్ శకుంతల గారు, కంగ్రాచులేషన్స్. అండ్ నౌ టు అవర్ విన్నర్. ఇప్పుడు మాటలు తక్కువ, ఉత్సాహం ఎక్కువ ఉంటుంది లోపల. అండర్స్టాండ్ ది ఎమోషన్. శ్రీ విభవ్ నీకు ఎలా అనిపిస్తుంది -5 నుంచి 175 కి రావడం? స్టార్టింగ్ లో చాలా టెన్షన్ అనిపించింది, కానీ లాస్ట్ లో మై లక్ ఫేవర్డ్ మీ.
ప్రశాంతి గారు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ నేను ఇవ్వనందుకు కొంచెం ఐ ఫీల్ బ్యాడ్, అంటే బాధ అనిపించింది. లాస్ట్కి వచ్చాక ఎగ్జైట్మెంట్ లైక్ వస్తుంది అని అనిపించింది. సో ఫైనల్లీ ఆన్సర్ చేశాడు. సో వండర్ఫుల్, యూ మస్ట్ బి ఫీలింగ్ వెరీ గ్రేట్ నౌ. యా చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి ఛాంపియన్స్ అందరూ తమ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని, నిజమైన ఛాంపియన్స్ గా మళ్ళీ మేము వాళ్ళని తిరిగి కలుసుకోవాలని బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దట్ వాస్ వండర్ఫుల్ మీటింగ్ యూ ఆల్. ఇది ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. తిరిగి మండే మిమ్మల్ని కలుసుకుంటాం మరికొంతమంది ఛాంపియన్స్ తో. Until then, bye bye, good night.